నమస్కారం. ఈ వీడియోలో ఈడియన్ యాప్ అనే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని యొక్క ఉపయోగాలు ఏమిటి, దాన్ని ఎలా వాడాలనే విషయాల్ని ఈ వీడియోలో పొందుపరుస్తున్నాను. దయచేసి వీక్షించండి. కృతజ్ఞతలు. ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్లో తీసుకొని అందులో వెబ్ అడ్రస్ అనే బాక్స్లో www.ednapp.tk అని టైప్ చేసి గో అని చేసేస్తే ఈ ఈడియన్ యాప్ అనేది డైరెక్ట్గా మీ ఫోన్లోకి ఒక ఫైల్గా డౌన్లోడ్ అవుతుంది. ఇది సుమారుగా 4 MB ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఈడియన్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఫైల్ మెమరీ కార్డులో డౌన్లోడ్ అనే ఫోల్డర్లో ఉంటుంది. దానిని కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టాల్ కాకుండా కొన్ని ఫోన్లలో కొన్నిసార్లు ఇన్స్టాల్ కాకుండా ఈ విధంగా సెట్టింగ్స్ బ్లాక్డ్ అనే ఇమేజ్ వస్తుంది. అప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే తర్వాత ఇంకొక ఫోటో చూడండి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ పేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఉంచండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మెమరీ కార్డులో ఉన్న ఆ ఈడియన్ యాప్ అనే సాఫ్ట్వేర్ను టచ్ చేసినట్టయితే ఇప్పుడు మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. సెట్టింగ్స్లోని అన్నోన్ సోర్స్ అనే ఆప్షన్ పైన రైట్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు తిరిగి మెమరీ కార్డులోకి వెళ్ళి ఈడియన్ యాప్ అనే ఫైల్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత ఇది ఈడియన్ యాప్లోని మెనూ అండి. ఇది అప్లికేషన్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లేదా మన ఫోన్లోని ఆప్షన్ బటన్ నొక్కినా కూడా వస్తుంది, లేదా ఫోన్ను రైట్ సైడ్ తుడిచినట్లయితే స్క్రీన్ పైన రైట్ సైడ్ తుడిచినా కానీ ఈ మెనూ వస్తుంది. ఇందులో మనము ఈ యాప్లో ఏమేమి అందజేయబడుతున్నాయి అనేవి అంశాలు టైటిల్స్ ఉంటాయి, మరియు సెట్టింగ్స్ కూడా ఉంటాయి, థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వివిధ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ మెనూలో ఉంటాయి. ఇది ఈ యాప్లోని మొదటి అంశం. ఇందులో మన విద్యా సంబంధిత వార్తలు ఎప్పటికప్పుడు రోజువారీగా అందజేయబడతాయి. ఇది జియో సైన్ ప్రొసీడింగ్ అనే అంశం అండి. ఇందులో మన గవర్నమెంట్ నుంచి విడుదలయ్యే జియోలు, ప్రొసీడింగ్లు, తర్వాత ఆర్సీలు మొదలైనటువంటి అన్నీ కూడా ఇందులో అందజేయబడతాయి. మరియు ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్క అప్డేట్ని, ప్రతి ఒక్క జియో ప్రొసీడింగ్స్ అన్నీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో పాటు సుమారుగా 110 భాషలలో చదువుకోవచ్చు. ఈ మెనూలో సైన్స్ బిట్స్ రోజువారీగా కొన్ని సైన్స్ బిట్స్ను అందజేస్తున్నాను. ఇందులో ఉద్యోగ సంబంధించిన వార్తలు అందజేయబడతాయి. ఇందులో రోజువారీగా జీకే, జనరల్ నాలెడ్జ్, జీకే, రోజువారీగా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అందజేయబడతాయి. ఇవి ముఖ్యంగా నిరుద్యోగులకు అందరికీ కూడా వివిధ పోటీ పరీక్షలకు రాసే వారందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అనేది వివిధ వెబ్సైట్ల నుంచి నేను సేకరించిన జీకే బిట్స్లను ఇక్కడ జీకే ఎఫర్స్ అనే వెబ్సైట్ ద్వారా అందజేస్తున్నాను. ఇవన్నీ ఇందులో ఉన్న అన్ని జీకే బిట్స్ అన్ని వివిధ వెబ్సైట్ నుంచి సేకరించినవి. ఇందులో ఈ వీడియోలన్నీ నేను షూట్ చేసిన వీడియోలండి. ఇవన్నీ నేను సేకరించిన వీడియోలు, లేదా నేను షూట్ చేసిన వీడియోలన్నీ ఇక్కడ అందజేస్తున్నాను. ఇందులో గణితము, సామాన్య శాస్త్రం, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రములకు సంబంధించిన వీడియోలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ వీడియోలన్నీ కూడా తక్కువ ఖర్చుతో మన ప్రభుత్వ పాఠశాలలో కూడా చేయదగినవి. ఈ వీడియోలన్నీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్లోని అన్ని విభాగాల్లో ఉన్న అన్ని అంశాలను మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి అన్ని భాషలలోనూ చదువుకోవచ్చు. అది ఏ విధంగా అనేది చూడండి.
ట్రాన్స్లేషన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకు భాష ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందో అన్ని భాషల పేర్లు ఇక్కడ వస్తాయి. మనకు కావాల్సిన భాషను మనం ఎంచుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. భాషను సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనము ఈ యాప్లో ఉన్న ఆ అంశం పూర్తిగా మనం ఎంచుకున్న భాషలలోకి ట్రాన్స్లేట్ అయ్యి ఈ విధంగా వచ్చేస్తుంది. అప్పుడు మనకు మన భాషలో ఆ అంశాన్ని మనము చదువుకోవచ్చు. ఈ యాప్లో ఉన్న మెనూలోని కింద ఉన్న అంశం అండి సెట్టింగ్స్ను ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా కనబడుతుంది. ఈ సెట్టింగ్స్లో మనకు నచ్చిన విధంగా కొన్ని చేంజ్ చేసుకోవచ్చు. అదేంటంటే మనకు మెసేజ్ ఎప్పుడెప్పుడు కావాలి అనేది టైం సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన రింగ్ టోన్ ద్వారా అలరించడానికి మన రింగ్ టోన్ కూడా మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఈ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్లో రింగ్ టోన్ మీద క్లిక్ చేసినట్టయితే మన ఫోన్లో ఉన్న రింగ్ టోన్స్ లిస్ట్ మొత్తం వస్తుంది. అందులో మనకు కావాల్సిన పాటను రింగ్ టోన్గా సెట్ చేసుకోవచ్చు. ఇలా రింగ్ టోన్ సెట్ చేసుకున్నట్లయితే ఏదైతే కొత్త అంశం మనకు ఇందులో ఉంచబడుతుందో అది రింగ్ టోన్ ద్వారా మీకు తెలియజేస్తుంది. సెట్టింగ్లో ఉండే ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఈ యాప్పై మీ అభిప్రాయాలు కానీ సలహాలు కానీ కామెంట్స్ కానీ పూర్తిగా ఉచితంగా అందజేయవచ్చు. ఇందులో ఈ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసినట్టయితే మీ అభిప్రాయాలు సలహాలు ఏమైనా ఉంటే అవన్నీ నాతో కాంటాక్ట్ కావచ్చు. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. దయచేసి ఈ ఈడియన్ యాప్ను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి, వాడండి. మరియు ఈ ఈడియన్ యాప్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.